శర్మ గారు ఏంటి సార్ ఇది బడ్జెట్ లేకుండా వెళ్ళిపోయింది ఈసారి ఓట్ ఆన్ అకౌంట్తో సరిపెట్టేశారు 4 నెలలకి ఎందుకు కారణాలు ఏమనుకుంటున్నారు ఎలా విశ్లేషిస్తారు ఇప్పటిదాకా మన భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల్లో ఓట్ ఆన్ బడ్జెట్ అనేది 5 సార్లు రాష్ట్రాలు ప్రవేశపెట్టినాయండి 2006లో తమిళనాడు 2011లో కేరళ 2015లో ఢిల్లీ 2017లో పంజాబ్ 2019లో ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే అప్పుడు బైఫర్కేషన్ అయింది కాబట్టి రాష్ట్ర ఆదాయం ఎంతో తెలియదు కాబట్టి 2019లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారండి కానీ ఇప్పుడు 2024కి వచ్చి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు బడ్జెట్ ఎంతో తెలియకుండానే బడ్జెట్ విశ్లేషణ చేయకుండానే లక్షల కోట్ల రూపాయల హామీలు ఎలా ఇచ్చారని చెప్పి ఆయన ముందు శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేసుకోవాలండి మరి బడ్జెట్ ఎంత ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ ఆదాయం ఎంత ఉంటుంది అని చెప్పి వారు చూసుకోకుండానే అలవి కాని హామీలు ఎట్లా ఇచ్చారని వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి వారు అవన్నీ ఆలోచించుకోకుండా అలవి కాని హామీలు అన్ని ఇచ్చి ఈ రోజు తలలు పట్టుకొని రాష్ట్ర ప్రజల్ని 1 సంవత్సరం పాటు వెనక్కి తీసుకువెళ్ళిపోయారండి అంటే ఎవరన్నా 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు ఇంటర్ ఫెయిల్ అయ్యారు అంటారు అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ 2024 సంవత్సరం మొత్తం ఫెయిల్ అయినట్టేనండి అందరినీ 1 సంవత్సరం వెనక్కి తీసుకెళ్లిపోయారు ఒక విద్యార్థి ఫెయిల్ అయితే 1 సంవత్సరం జీవితం పోతుంది కానీ మొత్తం 4,13,00,000 మంది ఓటర్లని మొత్తం 5.5 కోట్ల మంది ప్రజల్ని 1 సంవత్సరం తప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల దక్కిందండి అందరి జీవితాల్ని వెనక్కి తీసుకెళ్లిపోయాడు సంపద సృష్టించి ముందుకు తీసుకెళ్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలందరినీ దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో సంవత్సరం పాటు ఎందుకు వెనక్కి తీసుకెళ్లారు ఆ అవసరం ఎందుకు వచ్చింది అంత బడ్జెట్ లెక్క చూసుకోకుండా హామీలు ఇవ్వాల్సిన కారణం ఎందుకు వచ్చింది కేవలం అధికారం కోసమైనా తప్పుడు బడ్జెట్లు ఇచ్చేది తప్పుడు హామీలు ఇచ్చేది అని చెప్పి వారు ప్రశ్నించుకోవాలి 2029 వరకు ఆయనకు అవకాశం ఉంది 2028 ఆఖరిలోనో 29 మొదట్లోనో ఆయన అమలు చేస్తారు కదా అంతకుముందు నిరుద్యోగ భృతి కూడా అలాగే చేశారు కదా 2014లో హామీ ఇచ్చారు 2018 అక్టోబర్ 2న 10% కూడా ఇవ్వలేదు 10% కూడా 5% పీపుల్కి అది కూడా 2,000 కాదు 1,000 రూపాయలు వేశారు 1,00,000 మందికి ఇంజనీరింగ్ విద్యార్థికి పాస్ అవుతా అతను 4 ఏళ్ళు చదివితే అతను మొత్తం అన్ని సబ్జెక్టులు పాస్ అవడానికి 7-8 ఏళ్ళు టైం ఉంటుందండి అంటే 8 ఏళ్లలో ఎప్పుడన్నా పాస్ అవుతాను నాకు ఉద్యోగాలు ఇవ్వండి చేయండి అని చెప్పి ఎక్కడ అడగడానికి కుదరదు అట్లా నేను 5 ఏళ్ళు ఉంటాను కాబట్టి 5 ఏళ్ల తర్వాత చేస్తానంటే కుదరదు ఇప్పుడు ఇళ్లలో అద్దెకున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి మాకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదు మేము చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వగానే ఇస్తాము చేస్తాము లేకపోతే స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కట్టిందా చదువుతాము అప్పుడుదా మా అబ్బాయిని చదివిపించమంటే చదివిపిస్తారా నేను మీకు ఇంకొకసారి చెప్తున్నాను సంవత్సరం పాటు 2024 సంవత్సరాన్ని ప్రజలందరినీ కూడా ఎగ్జామ్ లో తప్పినట్టుగా ప్రజలు జీవితాంతం తప్పేటట్టు చేసి 1 సంవత్సరం వెనక్కి హామీలు ఇచ్చి కరోనాలో 1 సంవత్సరం వదిలేసినట్టుగా వదిలేసుకోవాలా ఏంటి అట్లా ఈ చంద్రబాబు గ్రహణం పట్టింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గ్రహణం పట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 1 సంవత్సరం కోల్పోయారని చెప్పి అనుకోవాలి అక్కడ కరోనా ఎట్లాగో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గ్రహణం వల్ల రాష్ట్రం 1 సంవత్సరం పాటు వెనక్కి వెళ్ళిపోయింది అనుకోవాలి అట్లానే సార్ 75 ఏళ్ల చరిత్రలో కేంద్ర ప్రభుత్వంలో 4 సార్లే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారండి 91, 96, 2014, 2019 అంటే మొత్తం మీద 9 సార్లే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు కేవలం తనకి సిస్టమ్ అర్థం చేసుకోలేక జగన్ గారు సిస్టమ్ ప్రకారం పద్ధతి ప్రకారం హామీలు ఇచ్చి అధికారం కోల్పోతే ఎక్కడైనా అబద్ధాలు చెప్పి అలవికాని హామీలు చెప్పి అధికారం పొంది అతను ప్రిన్సిపల్ గా మొత్తం రాష్ట్రానికి ఉండి పిల్లలందరూ తప్పితే చూసి ఆనందిస్తున్నారు టీచర్లుగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వాళ్ళని పాస్ చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సాధ్యమైంది సార్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సాధ్యమైంది 100 కోట్లు ఉన్నటువంటి ఖజానాలో 100 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోతే 2,27,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టగలిగారు 12 రోజుల్లోనే అవన్నీ మనసు ఉండాలండి ఇప్పుడు అమ్మకి మనసు ఉంటే తను తినకుండానన్నా ముందు పిల్లలకి అన్నం వండి పెడుతుంది చేస్తుంది అమలు చేయాలనే ఉద్దేశం ఉండాలి ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఇందాక రామ్నాథ్ గారు చెప్పారు ఒక కథ ఆ సినిమా గురించి అట్లానే ప్రజలందరూ ఒక కోడికి ఈకలన్నీ పీకేసిన తర్వాత పప్పు ధాన్యాలు వేస్తారు చూడండి అట్లా మేము ఏమి చేయలేము చెందలేము అని రాష్ట్ర ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేసి చెంది లాస్ట్ 2 ఏళ్లలో ఈ హామీలన్నీ అమలు చేస్తే
పరవాన్నంలాగా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళకి అధికారం కట్టబెడతారు. మళ్ళీ వచ్చే నెల అధికారంలోకి రాగానే 7,000 పెన్షన్ ని 14,000 ఇస్తానని చెప్తాడు అతను. ఆ 14,000 కోసం మళ్ళీ ఓట్లు వేస్తారేమో. ఈ ప్రజలకి ఏది జగన్ గారు ఇంత చేస్తేనే ఓట్లు వేయలేదు కదా, మనం ఎందుకు చేయటం, ఈ 3 ఏళ్ల పాటు ఏమి చేయొద్దు, లాస్ట్ 2 ఏళ్లలోనే మనం చేద్దామని చెప్పి వారు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ప్రజల మైండ్ ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా అనుకోవచ్చు. ఎంత చేసినా సరే ఓట్లు ఇప్పుడు పడవు, ఈ 3 ఏళ్ళు వదిలేద్దాం, లాస్ట్ 2 ఏళ్ల పాటు మనం చేయాల్సింది చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు అవన్నీ గమనిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.